నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని శ్రీ వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. బాన్స్వాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా మహాపడిపూజ. కుటుంబ సమేతంగా హాజరై అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం కుటుంబ సభ్యులు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఆలయ ద్వారాన్ని తెల్లవారుజామున తెరిచిన ప్రముఖ పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి. పెద్ద ఎత్తున హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు. కోస్లీ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలోని జెండ బాలాజీ ఆలయం, సుభాష్ నగర్ శ్రీరామాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆర్మూర్ చర్చిలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ విఠలరావు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్లిన ఉద్యోగులు. పాల్గొని మాట్లాడిన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. దేవి రోడ్డులోని ఒక శానిటరీ షాప్ దగ్ధం. 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వృద్ధులు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తరాద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో గల కోదండ రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 5 గంటలకు శ్రీ సీతారాముల పల్లకి సేవ, హారతి కార్యక్రమాలు నిర్వహించి ఉత్తరద్వార దర్శనం ద్వారా శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు. నగరంలో గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయ ట్రస్ట్ సంపత్ కుమార్ నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి హాజరై తెల్లవారుజామున ఉత్తర ద్వారం తీసి ప్రారంభించారు. అనంతరం భక్తులకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ నీతూ కిరణ్ అధికారులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో 9 డిగ్రీలు, నిజామాబాద్ 9.3 డిగ్రీలుగా నమోదు కావడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పొలాలకు వెళ్లే రైతన్నలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోస్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా యాసంగి పంటల కోసం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివారులోని అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంటలకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావుతో పాటు ఎస్సీ బద్రీనారాయణ, ఇరిగేషన్ డిఈ బలరాం, ఏఈ శ్రీధర్, ప్రణయ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరిగేషన్ అధికారులు తూముల వద్ద షట్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు ఒక పంట వరికి మొగ్గు చూపి 2 పంటగా ప్రత్యామ్నాయంగా మరో పంట వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంటలకు చీడపీడల బాధ ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలన్నారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు 9.5 ఏళ్ల అలసత్వాన్ని వీడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.
అప్పటి వరకు అలసత్వాన్ని వీడకుండా చర్యలు తప్పవని చెప్పారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దాన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, అధికారులు శ్రావణ్, రాము, వైస్ ఎంపీపీ హరీష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు మన సొసైటీల ద్వారా వస్తూ ఉంటాయి, వచ్చినాయి లిఫ్ట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తారు. లేకుంటే మళ్ళీ అందరూ ఒకటేసారి కావాలంటే కష్టమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా వచ్చినట్టు లిఫ్ట్ చేస్తే మీరు పెద్దవాళ్ళు ఎవరైనా 2-3 కావాలంటే డైరెక్ట్ మీ దగ్గర తెచ్చేసుకోండి. ఆ విధంగా కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఎరువులు మళ్ళా మీ దగ్గరికి వెళ్ళి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ ఎందుకని ఆ వచ్చిన లారీని మీరు ముగ్గురు కలిసి పంచుకుంటామన్నా డిపార్ట్మెంట్కి ఏమి ఇబ్బంది లేదు. జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు హైదరాబాద్ తరలి వెళ్లారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల సదస్సుకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రమణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ తరలి వెళ్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేమన్నారు. కొత్త ప్రభుత్వానికి మా సమస్యలు విన్నవించేందుకు తరలి వెళ్తున్నామని చెప్పారు. వీఆర్ఏలకు జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వీఆర్ఏలంటే గత ప్రభుత్వాలు చులకనగా చూసిందన్నారు. వీఆర్ఏలు వేరే డిపార్ట్మెంటులోకి వెళ్లడం వల్ల గ్రామ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని చెప్పారు. ఇవాళ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి యావత్ రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా రెవెన్యూ ఉద్యోగుల సమావేశానికి హైదరాబాద్ కోసం ఈరోజు ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రన్న గౌతమన్న వారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు నిజామాబాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవి రోడ్డులో గల బాలాజీ శానిటరీ భవనంలో మంటలు వ్యాపించగా 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో 3 ఫైర్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం పూర్తిగా దగ్ధం కాగా 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. బాన్సువాడలోని మీనా గార్డెన్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు ఉచిత దుస్తులను ఎమ్మెల్యే పోచారం పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్లో క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత దుస్తులను నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, ఆర్డీఓ భుజంగరావు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఈఎంసీ చైర్మన్ నెర్రి నరసింహులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుభాష్ నగర్లోని రామాలయాన్ని, బాలాజీ దేవాలయంను అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠనాథుని కృపా కటాక్షంతో నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కరోనా లాంటి మహమ్మారి ప్రబలకుండా పాలద్రోలాలని ఆ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని వేడుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఈవో తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు తన నివాసంలో పోచారం కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాన్సువాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాపడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, భక్తులు స్వామివారికి పోచారం కుటుంబ సభ్యులతో కలిసి పంచామృతాభిషేకం, స్వామివారి భజనలతో పాటు మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా వచ్చిన స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పిట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మన జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంకాపూర్ లాలన వృద్ధాశ్రమంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జగన్పల్లి అంకాపూర్ గ్రామాలలోని లాలన వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ భగవాన్ మందిరంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన భక్తులు వృద్ధులు. ఈ సందర్భంగా లాలన వృద్ధాశ్రమంలో వసతి పొందుతున్న సుమారు 45 మంది వృద్ధులు జ్ఞానం, యోగా లాంటి పూజలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధ్యానిస్తున్నట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఈ ఆశ్రమం ఏర్పాటు చేసినటువంటి గడ్డం సుశీల రాజారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం కొనసాగుతున్నందున ఇక్కడికి చాలా మంది వృద్ధులు, ఆయా గ్రామాల నుంచి భక్తులు కూడా వచ్చి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో కారులో నుంచి కిలోన్నర బంగారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. మహాలక్ష్మి ఆలయం వద్ద కారులో నుంచి కిలోన్నర బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వివరాలు చూద్దాం. ఆర్మూర్ పట్టణానికి చెందిన డాక్టర్ పవార్ ఈశ్వర్ చంద్ర కోఆపరేటివ్ బ్యాంకు నుండి నగలను తన కారులో ఇంటికి తీసుకుపోతూ మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లగా దుండగులు చాకచక్యంగా కారు తలుపులు తెరిచి కిలోన్నర బంగారాన్ని అపహరించారు. సంఘటన స్థలాన్ని అదనపు సిపి జయరాం పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుడు ఈశ్వర్ చంద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కారులో నుంచి కిలోన్నర బంగారం చోరీ అవడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా హరినామ స్మరణతో మారుమోగింది. ఆలయ అర్చకులు స్వామివారికి స్వర్ణ అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి దేవతలు ఆలయంలో కొలువుంటారని, ముక్కోటి దేవతలు భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఉదయం 5 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తరాద్వారం దర్శనం చేసుకుంటారని చెప్పారు. మీరు తీసుకోండి, ఇక్కడ తీసుకోండి. పంతులే తెప్పిన తులసినే స్వామికి ఎక్కించుకోవడం సరేనా? అది తీసుకోండి పోయి ఆ టేబుల్ కింద మేము వాడమది. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని శనివారం డివిజనల్ స్థాయి, మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రజాసేవకు అందరూ కలిసి రావాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పారదర్శకమైన పాలనను అందిస్తుందని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ గ్రామస్థాయి సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కారం చేయాలని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, సర్వే ల్యాండ్ రికార్డు, రెవెన్యూ శాఖల వారీగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా స్థాయి అధికారులు సాయన్న, రాజారాం, దయానంద్, మురళి, రాజు, శ్రీనివాస్, రజిత పాల్గొన్నారు. సిరికొండ శ్రీ శేషసాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరికొండ కేంద్రంలోని శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉత్తరం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అతి పురాతనమైన, అత్యంత మహిమాన్వితమైన లక్ష్మీనారాయణ స్వామిని భక్తులు వారు కోరుకున్న కోరికలను తీర్చే స్వామిగా ఇక్కడి ప్రజలు నమ్ముతారని, ప్రతి వైకుంఠ ఏకాదశికి ఉత్తరం ద్వారా భక్తులు అధిక సంఖ్యలో దేవుణ్ణి దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఆలయంలో ప్రతి శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువైనారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రతి సంవత్సరము ఉత్సవాలకు పాల్గొంటారు. ఈ భక్తి మహిమ, లక్ష్మీ యొక్క మహిమ, స్వామి యొక్క మహిమ వల్ల భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల యొక్క విశ్వాసం. ప్రతి సంవత్సరం ఉత్సవాలప్పుడు శ్రీరామనవమి కానీ, ఏకాదశి కానీ, వైకుంఠ ఏకాదశి అప్పుడు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. వారి కానుకలు కూడా సమర్పిస్తారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రవి హై స్కూల్లో జాతీయ రైతు దినోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని సుభాష్ నగర్లో గల రవి హైస్కూల్లో జాతీయ రైతు దినోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని ప్రజలు ఆహారం కోసం రైతులు నిరంతరం కృషి చేస్తారన్నారు. వారి సేవలు వెలకెట్టలేనివన్నారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభతో వినూత్న వేషధారణతో అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Tiny dots of Ravi Public School and dressed themselves as Santa Claus and the King and the angels, and they have celebrated the festival in a joyous manner, and I wish all the brother members and sister members the happy Christmas. జన్నపల్లిలోని ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిబిఎస్ఈ జన్నపల్లి పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గణితానికి సంబంధించిన నమూనాలను బ్రహ్మాండంగా తయారు చేసి ప్రదర్శించి గణితానికి సంబంధించిన నృత్యాలను ఎంతో అంగరంగ వైభవంగా ప్రదర్శించారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకున్న ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, పాఠశాల సీఈఓ హరిత, ప్రిన్సిపల్ భాస్కర్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నందున వరి నాడుమొళ్లతో చలి తీవ్రతను అధిగమించడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ రైతులకు సూచించారు. ఏర్గట్ల మండలంలో వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి తీవ్రతను అధిగమించడానికి వరి నాడుమడుల్లో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. సాయంత్రం వేళలో నీరు పెట్టి ఉదయం తీసివేసి మళ్లీ కొత్త నీటిని పంటకు అందించాలని, నారుమడికి వెచ్చదనం అందించడానికి నారుమడిలో 2 క్వింటాళ్లు మాగిన కోళ్ల ఎరువులు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్టులు వేయడం చాలా మంచిదని తెలిపారు. దీనివల్ల పైరు త్వరగా ఎదుగుతుందని చెప్పారు. తీవ్రమైన చలి నుండి రక్షించడానికి 1 అడుగు ఎత్తులో వెదురు బద్దలు లేదా ఇనుప ఊచలు అమర్చి వాటి మీద 2-3 ప్లాస్టిక్ షీట్లు లేదా రైతులు నూర్పిడికి వాడే పట్టాలు సాయంత్రం వేళ కప్పి మరలా ఉదయం పూట తీసివేయాలని సూచించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తెల్ల రేషన్ కార్డు వారికే ఇవ్వాలని జక్రన్పల్లి మండల ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని హేతుబద్ధంగా సవరించాలని తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ జక్రన్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహేష్ మహారాజ్ మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఉచిత ప్రయాణంలో చాలా అనర్థాలు, నష్టాలు ఉన్నాయని, అందుకని హేతుబద్ధంగా ఈ ఉచిత ప్రయాణాన్ని సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మీడియా ఇన్ఛార్జ్ రవి, మండల నాయకులు కిరణ్, భూమన్న, సందీప్, యశ్వంత్, మహారాజులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు పూజలు ప్రారంభం చేశారు. ఆలయ ప్రాంగణమంతా హరినామ స్మరణతో మార్మోగింది. ఆలయ కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవ, అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి దేవతలు ఆలయంలో కొలువుంటారని, ముక్కోటి దేవతలు భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఉదయం 5 గంటల నుండి భక్తులు ఉత్తరా ద్వారా దర్శనం చేసుకుంటారని చెప్పారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొనసాగుతున్న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పురుషుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. మోర్తాడ్ పిఎస్సిఏ చైర్మన్ పద్దం అశోక్ రెడ్డి క్రీడాకారులకు తన వంతు సహకారం, క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడాకారులు తమ జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకుని క్రీడల్లో ముందుండాలని సూచించారు. రేపటి నుండి సికింద్రాబాద్లో జరిగే 69వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల బాల్ బ్యాడ్మింటన్లో పోటీలలో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కిల్లా డిచ్పల్లి రామాలయంలో ఆలయ చైర్మన్ పొద్దుటూరి మహేందర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొద్దుటూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
శ్రీనివాసుడు శ్రీ రంగనాథునిగా అవతరించిన శ్రీ హరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందిందని, రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుందని, ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి అని పిలుస్తారని, ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటారన్నారు. ఏకాదశి ఈరోజు ఉత్తరాధారం నుండి స్టార్ట్ చేశాము. ఆ ఉత్తర దర్శనం కోసం చాలామంది ఈరోజు 4-10 నిమిషాల నుండి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అభిషేకాలు, అర్చనలు, కళ్యాణం అన్నీ ఈరోజు చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు. పొద్దున్న నుంచి 4-10 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు పబ్లిక్ వస్తూ ఉంటున్నారు. కావున అన్ని డిస్ట్రిక్ట్ నుంచి. జగ్రన్పల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆదినాథ స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలోనూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందారు. గ్రామ ప్రధానోపాధ్యాయులు చంద్రకళ బాలకిషన్ దంపతులు పూజలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయం 4 గంటల నుండి పెద్ద ఎత్తున గ్రామంలోని భక్తులు బారులు తీరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందడం జరిగింది. శశికాంతాచార్యులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగాయి. వీడీసీ సభ్యులు అలాగే ప్రజాప్రతినిధులు వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేంజల్ రోడ్డు వెడల్పు పనుల్లో పంట పొలాలు కోల్పోయిన రైతులందరినీ ఆదుకుంటామని బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏఈ సర్వేయర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బోధన్ నుండి బైన్సా వరకు జాతీయ రహదారి రోడ్డు నిర్మాణంలో పూర్వం గ్రామానికి చెందిన 27 మంది రైతుల భూములు 42 సర్వే నెంబర్లో ఉన్నాయని ఆర్డీఓ చెప్పారు. ఎన్ఎస్ఎఫ్కు చెందిన భూముల టైటిల్ పాస్ పుస్తకాలు లబ్ధిదారుల పేర్లతో నమోదు చేయడంలో తప్పులు దొర్లాయని అన్నారు. ఎక్కువ భూమికి తక్కువ డబ్బులు రావడంతో 27 మంది రైతులు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. సాంకేతిక లోపాల కారణంగా మండలంలో పలు గ్రామాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తాయని ఆర్డీఓ అన్నారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా జాతీయ రహదారి చట్టం ప్రకారం డబ్బులు రాని లబ్ధిదారులకు సమస్యలను సత్వరమే పరిష్కరించి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షలో తహసీల్దార్ రామచందర్, నేషనల్ హైవే ఏఈ సతీష్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనకి బోధన్ నుంచి బైసాకు వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి సంబంధించి మనకి బోర్గాం గ్రామంలో ఒక 27 మంది రైతులకు సంబంధించి సుమారు 42 సర్వే నెంబర్లకు సంబంధించి ఈ ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్లో వాళ్ళకి కొంత టైటిల్ సమస్య ఉంది. అంటే ఒక సర్వే నెంబర్. రేంజల్ మండలంలోని తాడుపిలోలి మౌలాలి తాండా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు అవగాహన కల్పించారు. రేంజల్ మండలంలోని తాడుబిలోలి మౌలాలి తాండా గ్రామాలలో వికసిత్ సంకల్ప యాత్ర సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వికసిత్ సంకల్ప యాత్ర రథం ద్వారా ప్రచారాన్ని చేపట్టారు. పేదల కోసం కనీస వసతి కల్పన, 80 కోట్ల మందికి పైగా భారతీయులకు ఆహార భద్రత, దివ్యాంగులకు సాధికారత, రైతు సంక్షేమానికి భరోసా, మహిళలకు ఉజ్వల యోజన, నారీ శక్తికి కొత్త ఉత్తేజం, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ గౌసుద్దీన్, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు రాఘవేంద్ర గౌడ్, రజని, ఏఈఓ అజయ్, ఐసీటీఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, ఐకేపీసీసీ కృష్ణ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ నాయకులు నర్సయ్య, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అది 436 రూపాయల సంవత్సరానికి కట్టాలి. సంవత్సరానికి కట్టిన తర్వాత ఏమన్నా మీకు డెత్ ఎట్లయినా కానీ, అంటే సూసైడ్ కానీ, లేకుంటే నార్మల్గా డెత్ అవ్వడం, ఏదైనా అనారోగ్యం వల్ల, యాక్సిడెంట్ వల్ల అయితే అది వేరే కూడా ఉంటుంది. సో ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు దక్షిణ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. రామాలయం కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం రామాలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దక్షిణ ద్వారం గుండా దర్శించుకోవటం శుభప్రదమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిలో శుక్రవారం రాత్రి డివైడర్ను ఢీకొని వడ్ల ఐచర్ వాహనం బోల్తా పడింది. పెర్కిట్ రహదారి రోడ్డుపై వడ్ల సంచులు పడిపోవడంతో రాత్రి సమయంలో
తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. డివైడర్ను ఐచర్ వాహనం ఢీకొట్టడంతో డివైడర్ పగిలిపోయింది. మున్సిపల్ ఆధ్వర్యంలో నూతన డివైడర్ను ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టకపోవడంతో ప్రతినిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు శ్రద్ధ వహించి లైట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య 41 మంది కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు రాత్రి పగలు తేడా లేకుండా డోర్నకల్ పట్టణాన్ని పరిశుభ్రతగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను వెలకెట్టలేమని, వారికి మా వంతుగా క్రిస్మస్ కానుకగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సహాయం అందించిన శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడమకంటి రవి, సుమేర్, జైన్, మాదా, హరికృష్ణ, శ్రీను, ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని శ్రీ రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుంచి హారతి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైందని, అలాగే ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గోదావరి నది తీరాన ప్రతిరోజు తిరుప్పవై నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని చెప్పారు. పౌరాదేవి పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ పైన్సా మండలం కుంసర గ్రామానికి వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు మహారాజ్ తన ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, నాయకులు సోలంకి భీమరావు, వెంగళరావు, లింగురావు, దత్తాద్రి, మల్లేష్, మాణిక్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని శ్రీ వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. బాన్స్వాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా మహాపడిపూజ. కుటుంబ సమేతంగా హాజరై అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం కుటుంబ సభ్యులు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఆలయ ద్వారాన్ని తెల్లవారుజామున తెరిచిన ప్రముఖ పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి. పెద్ద ఎత్తున హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు. కోస్లీ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలోని జెండబాలాజీ ఆలయం, సుభాష్ నగర్ శ్రీరామాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి. పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆర్మూర్ చర్చిలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ విఠలరావు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్లిన ఉద్యోగులు. పాల్గొని మాట్లాడిన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. దేవి రోడ్డులోని ఒక శానిటరీ షాప్ దగ్ధం. 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వృద్ధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.